అందరికీ మరణాత అనుదిన సన్నతి ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రాణప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములో చెల్లించున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులనుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు. పరలోకపు పరిశుద్ధులను, భూలోకపు పరిశుద్ధులను ఆశ కలిగిన వారిని ఏకీభింప చేయండి. మీతో సహవాసము చేయించి ఉన్నాము. ఇది గొప్ప ధన్యకరమైన భాగ్యమని గ్రహింపుతో తండ్రి, మనోనిదానముతో మీతో సహవాసము చేయగలిగినట్లుగా కృప చూపించండి. మా చుట్టూ మీ కంచెని వేయండి. ఎటు విధమైన ఆటంకములు, అవాంతరములు కలుకున్నట్లుగా సహాయం దయచేయండి. మేము నేర్చుకొనవలసినవి నేర్పించి మహిమ పొందమని, మీలో స్థిరముగా ఉండడానికి మీ దయగల మాటల చేత మమ్మను క్రమపరచమని పెండ్లి కుమారుడుగా వచ్చి యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దైవ లక్ష్యముల స్తుతి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగజేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనిచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనిచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళస్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్యమంగళస్థుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవ్వరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే మనుష్యులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు దేవా, నిన్ను అడిగేవారికి నీ శక్తులు దయచేదువు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి
ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములను అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగూ ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించుమని వేడుకొంచున్నాము. ఓ భూతమా, నీవు ఒకప్పుడు దేవదూతల సమాజములో నుండి క్రింద పడితివి. మేము దేవదూతల సమాజములో నుండి పడలేదు, భూమి మీద మనుష్యుల సమాజములో నుండి పడితిమి. కాబట్టి మేము లేవగలము. ప్రభువు లేవనెత్తుట వేరు, మా అంతట మేము లేచుట వేరు. ఈ రెండునూ మాకున్నవి, వాటిలో ఒకటి కూడా నీకు లేదు. పాపము చేయవలనను తలంపు, పాపనైజము మేము తెచ్చుకొన్నవి కావు. అవి నీవు తెచ్చి అంటించినవి కానీ మేము తెచ్చుకొన్నవి కావు. ఎప్పటికైనాను వీటిని నీవు తీసుకొని పోవలెను. మాకెందుకు? యేసు ప్రభువు మా పాపములను తన మీద వేసుకొనుట మాకు లేకుండా చేయుటకే, సైతాను మీద వేయుట అతని మీద ఉండుటకే. దేవా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పే ధైర్యము మాకు దయచేస్తావని నమ్ముచున్నాము. నీకు వందనములు. ఓ సాతానా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6:10 అని వ్రాయబడి ఉన్నది. గనుక మేము నిన్ను గద్దించిన, చీవాట్లు పెట్టిన, నీ ప్రయత్నములు చిన్నాభిన్నము చేసిన మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నేను పరిశుద్ధుడనై ఉన్నట్లు నీవును పరిశుద్ధుడవై ఉండుమని సెలవిచ్చిన దేవా, నీకనేక స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను దూరపరచుము, శోధనలోనికి నన్ను రానీయకుము. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకొన్నాను. నిన్ను మరచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగి ఉండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగి ఉండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని, ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయుట, ఇతరుల పాపములలో పాలివారగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. ఒక స్త్రీకి చంటి బిడ్డ కలదు. ఆ బిడ్డ ఆడుకొనుచు బురద చేసుకొనగా బిడ్డను ఆమె నీళ్లతో కడిగి శుద్ధి చేసినది. అయితే ఆ బిడ్డ మరలా ఆడి మరలా బురద చేసుకొనగా తిరిగి తల్లి కడిగి వేసినది. అనేక మారులు ఆ బిడ్డ బురద చేసుకొనగా
అలాగే తల్లి అనేక మార్లు కడిగి శుద్ధి చేసిన రీతిగా మనమును మన మనస్సులోనికి చెడ్డ తలంపులు వచ్చినప్పుడు వెంటనే యేసు రక్తముతో ఆ పాపము శుద్ధి చేసుకొను అలవాటు కలిగి ఉండవలెను. వెంటనే శుద్ధి చేసుకొనకపోయినా ఆలస్యమైపోవును గనుక పాపపు తలంపు రాగానే, పాపములో పడగానే ప్రభు రక్తముతో పవిత్రము చేసుకొనవలెను. ఎన్ని మారులైనను యేసు రక్తమే జయము అనున్నది అలవాటు చేసుకొనవలెను. ఓ ప్రభువా, మేమట్లు శుద్ధి చేసుకొని నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి వందించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ పాటల పుస్తకంలో నుండి 30వ పాట 15 నుండి 21వ చరణం వరకు పాడుకుందాం. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం. మొదట దివ్యరాజ్యంబు వెదకిన, మొదటి దివ్యరాజ్యంబు వెదకిన, పిదపనన్నీయు దొరుకునన్న, పిదపనన్నీయు దొరుకునన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మొదట దేవనీతి వెదకిన, మొదట దేవనీతి వెదకిన, పిదపనన్నీయు దొరుకునన్న, పిదపనన్నీయు దొరుకునన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. తీర్పు తీర్చారాదు అప్పుడు, తీర్పు తీర్చారాదు అప్పుడు, తీర్పు నీకు రాదని అన్నా, తీర్పు నీకు రాదని అన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నా యొద్దకున్రండి అనొచ్చు, నా యొద్దకున్రండి అనొచ్చు. ఆయాసపడు వారినన్న, ఆయాసపడు వారినన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. మేలు చేయుచు నుండుడన్న, మేలు చేయుచు నుండుడన్న. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నిన్ను వలె నీ పొరుగువాని, నిన్ను వలె నీ పొరుగువాని. నెనరుతోనే చూడుమన్నా, నెనరుతోనే చూడుమన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. దేవుడు మీ తండ్రి అనేడి, దేవుడు మీ తండ్రి అనేడి. దివ్య బంధుత్వంబు తెల్పిన, దివ్య బంధుత్వంబు తెల్పిన. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థం చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలిగినటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారణ యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా
పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీలను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతాస్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరమ్నహరాయిము యొక్క రాజైన కూషన్రిషతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషన్రిషతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహరాయిము రాజైన కూషన్రిషతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రిషతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీలను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గిరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడమ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలు వెళ్ళి తన వెనుకన ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తరువాత రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపుల గడియలు వేసి ఉండెను గనుక వారు అతడు చల్లని గదిలో సంకాని వర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసిలీమును దాటి సేయిరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిముల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీలు మన్య ప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతన్ని వెంబడిని దిగివచ్చి
మోయాబు నెదుటి యోర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలీల చేతి క్రింద అనుపబడగా దేశము 8 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడి ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదెల్లరికూ తోడైనను గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేడు దినమున మనం చదివినటువంటి అధ్యాయము దేవుడు ఎంత గొప్ప వారో, ఆయన యొక్క ప్రణాళిక ఎంత శ్రేష్టమైనదో మనం అర్థం చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయన చరిత్ర మనకు వ్రాసి ఇచ్చారు, మొదటి మానవును మొదలుకొని. మరి తరం వెంబడి తరం గతించుచు ఉండగా దేవుని హత్తుకున్నటువంటి వారు ఏ రీతిని దేవుని చేత మంచి సాక్ష్యము పొందారో, దేవుని కొరకు ఏ రీతిని పని చేశారో, దేవుని కొరకు ఎలాగనో నిలబడ్డారో వారి చరిత్రలు వ్రాయించారు. దేవుని మాటను మీరినటువంటి వారు, దేవుని విషయంలో మాట తప్పినటువంటి వారు ఎటువంటి మరి దుర్భరమైన స్థితిని, కష్టాలను అనుభవించారో వ్రాయించారు, విపులముగా వ్రాయించారు. గనుక మనం ఎంతో ధన్యులం. మనకు అర్థమయ్యేటటువంటి భాషలో, మనకు అర్థమయ్యేటటువంటి రీతిని మనుషుల యొక్క చరిత్రలు వ్రాయించి మరి ఏ విషయాన్ని మనం అనుసరిస్తే మంచిది, ఏ పద్ధతిని అనుసరిస్తే మంచిది గ్రహింపగలిగినటువంటి జ్ఞానమును, ఆలోచనను కూడా ఇచ్చారు. గనుక దేవుడిచ్చినటువంటి ఆ ఆలోచన, జ్ఞానాన్ని బట్టి మంచిని గ్రహించి మంచిని అనుసరిస్తే మంచిది. మంచి అని తెలిసినా కూడా మంచిని మనం విడిచిపెట్టి వేస్తే మనకన్నా మరి దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండరు. మోషే గారి ద్వారా దేవుడు వ్రాయించారు, ఇదిగో నేను జీవమును మరణమును మీ ఎదుట పెడుతూ ఉన్నాను, దీవెనను శాపమును మీ ఎదుట పెడుతూ ఉన్నాను. మీ ఇష్టం, మీరు ఏది కావాలనుకుంటున్నారో మీ ఇష్టం, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. మరి జీవము ఆశీర్వాదములు పొందుట ఎంత సంతోషమో, మరణము శాపమును పొందుట ఎంత దుఃఖకరమో నేను అన్నీ మీకు తెలియచేస్తాను. ఇక మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది, మీరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారో అని తెలియచేశారు. కాబట్టి మనం ఏ మార్గాన్ని ఎన్నుకుంటామో అది మన చేతుల్లోనే ఉన్నది. మరి నిన్నటి అధ్యాయంలో మనం చదివాం, మీరు నా మాట వినలేదు గనుక కనానీయులను ఇంకా ఆ దేశంలో ఉన్నటువంటి నాకు అయిష్టమైనటువంటి జనాంగాన్ని నేను మిమ్మల్ని ఉంచుతాను నేను వారు మీ మధ్యన ఉంచుతాను. వారిని నేను వెళ్ళగొట్టవచ్చు, కానీ నా ఆలోచనతో మీరు ఏకీభవించలేదు. వారిని వెళ్ళగొట్టాలి, వారితో మీరు నిబంధన చేసుకోకూడదని నేను చెప్పినా కూడా నా ఆలోచనను ప్రక్కకు త్రోసివేసి మరి ఆ జనాంగమును మీ యొద్ద ఉండనిచ్చి వారితో మీరు నిబంధన చేసుకున్నారు గనుక వారి ద్వారా మీకు నష్టమే కలుగుతుంది అని తెలియచేసినటువంటి మాటను బట్టి నేడు దినమున మనం చదువుకున్నటువంటి మరి అధ్యాయములో ఈ జనాంగాన్ని వారు అంటే ఇశ్రాయేలీలు వెళ్ళగొట్టకపోయినా దేవుడు వెళ్ళగొట్టవచ్చు, కానీ దేవుడు వారిని ఎందుకు వెళ్ళగొట్టలేదు అని అంటే గనుక ఇశ్రాయేలీలు కనానీయులతో
చేసినటువంటి యుద్ధములు చూడనటువంటి క్రొత్త తరం వారు వచ్చారు. ఆ క్రొత్త తరం వారికి యుద్ధములను నేర్పించడానికి దేవుడు ఆ జనాంగాన్ని ఉండనిచ్చారట. అంటే ఆ జనాంగాన్ని నిర్మూలన చెయ్యాలి ప్రజలు. పోన్లే వారు నిర్మూలన చేయకపోయినా నేను చేస్తానులే అని దేవుడు ఆ జనాంగాన్ని, ఆ కనానీయులను, ఆ శాపగ్రస్తమైన జనాంగాన్ని నిర్మూలించకుండా ఎందుకు ఉండనిచ్చారు అని అంటే గనుక, ఈ క్రొత్త తరం వారు కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి, ఆ కనానీయులతో యుద్ధం చేయడానికి, యుద్ధం నేర్చుకోవడానికి దేవుడు ఆ జనాంగాన్ని ఉండనిచ్చారట. ఆ జనాంగం ఎవరు అని అంటే గనుక మరి 5 సర్దారుల జనులట. కనానీయులు, సీదోనీయులు, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు లెబానోను కొండల్లో నివసించు హివ్వీయులను. అలా కొంతమంది జనాంగమును దేవుడు ఉండనిచ్చారట. గనుక ఆ జనాంగమును ఉండనిచ్చడాన్ని బట్టి దేవుడు ఒక పరీక్ష పెట్టారు. ఏంటి అని అంటే గనక, ఆ జనాంగము ఇశ్రాయేలీలతో ఉన్న ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారా లేకపోతే వారిని అనుసరిస్తారా, ఒక పరీక్ష పెట్టారట. గనుక ఈ పరీక్షలో వారు ఏం చేయాలి? గెలవాలి. కానీ వారు దేవుని సన్నిధిని దోషులై దేవుడైన యెహోవాను మర్చిపోయి ఆ యొక్క వ్యతిరేక జనాంగము యొక్క బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజిస్తూ వచ్చారట. గనుక పరీక్ష, దేవుడు ఒక్కొక్కసారి మనకి పరీక్షలు పెడతా ఉంటారు. ఆ పరీక్షలు ఎలాగనంటే ఒక్కొక్కసారి మన విశ్వాసం నిరూపించబడడానికి, మన ప్రవర్తన నిరూపించబడడానికి దేవుడు పరీక్షలు పెడతా ఉంటారు. అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెట్టారు. ఆయన విశ్వాసానికి పరీక్ష. దేవునికి ప్రాధాన్యతనిస్తాడా లేకపోతే తన కుమారునికి ప్రాధాన్యతనిస్తాడా? దేవుడు ఒక పరీక్ష పెట్టారు అబ్రహాం గారికి. అబ్రహాం గారు తాను ప్రేమించే తన కుమారుని కన్నా నేను దేవునినే ఎక్కువగా ప్రేమిస్తాను అని దేవునికి లోబడడాన్ని బట్టి తన విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. గనుక దేవుడు ఇస్సాకును బలి ఇమ్మన్నారు. అనగానే ఈయన అబ్రహాం గారు తన మనస్సులో బలి ఇచ్చి వేశారు. దేవుడు అడిగిన వెంటనే మనస్సులో నిర్ణయం చేసుకున్నారు, నా దేవునికి నేను ఇచ్చి వేస్తాను అని. ప్రభు నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఆలోచన చేసుకుంటాను, లేదా నా ఇంట్లో ఒప్పిస్తాను, ఇలా గడువులు అడగలేదు. తక్షణమే దేవుడు బలి అడిగారు. వెంటనే మనసులో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో గెలిచారు. ఆయన నిర్ణయం తీసుకున్న పెదప మరి ఇంట్లో చెప్పి, మేము దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నామని చెప్పి కుమారుని తీసుకొని మరి బయలుదేరి వెళ్ళారు. మరి ఇంటి వారికి ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు, సందేహం. నువ్వు కుమారుని తీసుకుని వెళ్తున్నావు, కట్టెలు తీసుకుని వెళ్తున్నావు, మరి బలికి జంతువులు తీసుకువెళ్ళట్లేదేమిటి అని ఒక సందేహాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు కుటుంబీకులు. ఇస్సాకైతే వ్యక్తం చేశాడు, దేవా తండ్రి, నా తండ్రి, మరి బలికి కావలసిన కట్టెలు ఉన్నాయి కానీ బలికి పశువుది అని అడిగినప్పుడు యెహోవా ఈరే దేవుడే చూచుకుంటాడని అబ్రహాము గారు సెలవు ఇచ్చారు. అదే జవాబు తన కుటుంబీకులకు కూడా ఇచ్చి ఉండవచ్చు, దేవుడే చూచుకుంటారు అని. గనుక దేవుని విషయంలో మనము ఆయన చెప్పిన వెంటనే, విన్న వెంటనే స్థిరమైనటువంటి నిర్ణయం చేసుకొని దానిని అమలు చేయాలి, ఆచరణలో పెట్టగలగాలి.
మనమైతే దేవుని మాటలు విన్నప్పుడు ఆ సమయంలో వెంటనే నిర్ణయాలు తీసుకుంటాం. ఖచ్చితంగా నేను చేస్తాను, ఖచ్చితంగా నా బలహీనతలు విడిచిపెడతాను, ఖచ్చితంగా నేను ఉంటాను దేవుని విషయంలో అని వెంటనే నిర్ణయం తీసుకుంటాం. కానీ ఆచరణలోనికి వచ్చి వేసేసరికి మనం మాట తప్పే స్థితిలో ఉంటున్నాం. కనుక మనము దేవుడు పెట్టినటువంటి పరీక్షలో గెలవలేకపోతూ ఉన్నాం. పిల్లలు స్కూల్లో పాఠాలు చాలా శ్రద్ధగా వింటారు. విన్న తర్వాత వారు దాని ప్రకారం చదువుకోవాలి, చేయవలసిన పనులన్నీ చేయాలి. అప్పుడే పరీక్షల వారు గెలవగలుగుతారు. శ్రద్ధగా విని మరి చదవలసినవి చదవకుండా రాయవలసినవి రాయకుండా సిద్ధపడకుండా ఉంటే పరీక్షల్లో పాస్ అవుతారా? గనుక మనల్ని పరిశీలన చేసుకుంటే మనం దేవుని మాటలు విన్నప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఒప్పందాలు చేసుకుంటున్నాము, తీర్మానాలు చేసుకుంటున్నాము. కానీ ఆచరణలో వాటిని పెట్టనందువలన మనము దేవుని పరీక్షలో ఓడిపోతూ ఉన్నాం. గనుక దేవుడు పెట్టినటువంటి పరీక్షలు అబ్రహాం గారు గెలిచారు. ఆయన దీవించబడ్డారు. ఎంత దీవెన అంటే గనుక నువ్వు విశ్వాసులందరికీ తండ్రివిగా ఉంటావు. నువ్వు విశ్వాసంలో ఒక గొప్ప మాదిరి చూపించావు. ఎవరైనా సరే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆ విశ్వాసాన్ని అనుసరించాలి అని అంటే వారికి అందరికీ ముందు నువ్వు మాదిరిగా ఉంటావు. విశ్వాసులందరికీ కూడా జనకుడుగా ఉంటావు నువ్వు అని దేవుడు ఆశీర్వదించారు. అది ఆ ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం ఒకరి మాదిరిగా ఉండడం ఆశీర్వాదమా? దేవుడు మనకు వ్యక్తిగతంగా ఆయుష్కాలాన్ని ఇస్తే, ఐశ్వర్యాన్ని ఇస్తే, మనం కోరిందాలు ఇస్తే అది మంచి ఆశీర్వాదం. కానీ అనేకులకు మాదిరిగా ఉండడం వలన వ్యక్తిగతంగా ఆయనకేం లాభం అని అనిపిస్తుంది. కొన్ని సమయాలలో వ్యక్తిగతంగా ఆయనకి ఏం లాభం ఉంది అనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా ఆయన లాభం పొందారు, దీర్ఘాయుష్ని పొందారు. ఆయన మరి అన్నీ అనుభవించారు, అన్ని సుఖాలని సంతోషాలు అనుభవించారు, సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. దానితో పాటు అనేక మందికి మాదిరిగా, అనేక మంది సన్మార్గంలో నడిచే విధంగా, అనేక మంది స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండినట్లుగా ఆయన గొప్ప మాదిరి చూపించారు. దాని వలన పరలోకంలో మహిమ, పరలోకంలో గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. గనుక దేవుడు పెట్టినటువంటి పరీక్షలు అబ్రహాం గారు గెలవడం వలన ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్య జీవము అన్నట్లుగా మరి పరలోకపు భూలోకపు ఆశీర్వాదములు పొందారు. గనుక దేవుడు పెట్టేటటువంటి పరీక్షలు మనం పాస్ అవ్వడం వలన ఇహమందు పరమందు పొందవలసిన వాటిని అన్నిటిని కూడా పొందుతాం. గనుక అప్పుడప్పుడు దేవుడు మనకి పరీక్షలు పెడతారు, యుద్ధాలు పెడతా ఉంటారు. మనకు ఒక్కొక్కసారి అసహనం పెరిగిపోతుంది, విసుగొస్తూ ఉంటుంది. ఈ కష్టాలు మాకు ఎంతకాలం అని ఓర్చుకోవాలి, జీవితకాలం ఓర్చుకోవాలా అని మనము మరి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. అయితే ఆ అసహనాన్ని బట్టి మనం పొందవలసిన వాటిని పొందలేకపోతున్నాం. అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెట్టినా ఆ పరీక్షలో ఎప్పుడైతే ఆయన గెలిచారో ఆయన నష్టపోలేదు, మేలే పొందారు. గనుక మనకు దేవుని వల్ల పరీక్షలు ఎదురైనా ఆ పరీక్షలో సహాయం చేసేవారు ప్రభువే, ఫలితాన్ని ఇచ్చేది ప్రభువే. గనుక మనము అసహనాన్ని కానీ నిరాశను కానీ వ్యక్తం చేయకుండా కొంచెం ఓపికతో, సహనంతో ఇది నా మేలు కొరకే అన్నట్లుగా మనము సంతోషముతో ముందుకు కొనసాగితే, మన విశ్వాస జీవితాన్ని కొనసాగింప చేసుకుంటే ఖచ్చితంగా మనకు జయము వస్తుంది. గనుక యుద్ధము తెలియనటువంటి వారికి యుద్ధము నేర్పడానికి దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితులను మనకు కల్పిస్తారు అన్నది మనం అర్థం ఈ అధ్యాయం ద్వారా అర్థమవుతూ ఉన్నది. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే గనుక దేవుని యొక్క ఆలోచనను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకని అంటే కనుక వీరందరూ క్రొత్త తరం వారట.
అందుకనే దేవుడు ఏం చెప్పారు అని అంటే కనుక, మీ పిల్లలకి నీ కుమారులకు నువ్వు నా ఆజ్ఞలను బోధించి నా ఆశ్చర్య కార్యాలను తెలియచేయని మోషే గారి కాలంలో తెలియచేశారు. గనుక నువ్వు చూచావు నా ఆశ్చర్య కార్యాలు, కాబట్టి ఈ అనుభవాలన్నీ నీ పిల్లలకు తెలియచేయి. వాళ్ళ పిల్లలకు తెలియచేస్తారు, వాళ్ళ పిల్లలకు తెలియచేస్తారు. అట్లాగా నన్ను గురించి, నా కార్యాల గురించి, నా ఆజ్ఞల గురించి మరి తరం వెంబడి తరం నేర్పించుకుంటూ వెళితే నా సన్నిధిలో స్థిరులుగా ఉంటారు అని దేవుడు మోషే గారి ద్వారా తెలియచేసిన ఈ ప్రజలైన వారు మరి దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపెట్టి వారి సాక్ష్యాలు, వారి అనుభవాలు ముందు తరం వారికి తెలియజేయనందువలన ఏమైపోయింది అని అంటే, మరి క్రొత్త తరం వారు వచ్చివేసి ఆ క్రొత్త తరం వారున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జీవించారు. వారు ఎవరి మధ్యన ఉన్నారో వారితో సహవాసం చేస్తూ ఉన్నారు. వారు అలవాట్లను అలవర్చుకున్నారు, వారి పద్ధతులను అనుసరించారు. దాని వలన ఆ క్రొత్త తరం వారు చాలా నష్టపోయారు. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, మా పిల్లలు నేర్చుకుంటారు, సమయం ఇచ్చినప్పుడు నేర్చుకుంటారు అని తల్లిదండ్రులు తమ భక్తిని తమ వరకే పరిమితం చేసుకొని బిడ్డలైన వారికి నేర్పించరు, తెలియచేయరు. గనుక బిడ్డలైన వారు ఏమవుతున్నారంటే పూర్తి లోకస్తులుగా మారిపోతున్నారు. లోకంలోనున్న చెడునంతటిని కూడా వారు అలవర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలు చెడిపోయిన తర్వాత అప్పుడు దుఃఖపడతారు, అయ్యో దేవుడా, మేమేం చేసాం, మేము ఎవరికి హాని చేయలేదే, మేము మంచిగా ఉన్నామే, మా పిల్లలు ఎందుకు ఇలా చెడిపోయారు అని అంటారు. మీరు మంచిగానే ఉన్నారు కావచ్చు, కానీ దేవుని గురించి, మంచివాడైన దేవుని గురించి తెలపలేదు కదా, దేవుని కార్యాల గురించి తెలపలేదు, దేవుని యొక్క ఆజ్ఞల గురించి తెలపలేదు. గనుక కీడు పిల్లలకి చేసేది తల్లిదండ్రులే. పిల్లలు నష్టపోయారు, చెడిపోయారు అని అంటే గనుక అది ఎవరి వలనో కాదు, కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేసినటువంటి కీడు. వారు దేవుని గురించి చెప్పకుండా, దేవుని సన్నిధిలో పెంచకుండా, మందిరానికి తీసుకుని వెళ్ళకుండా వారు విడిచిపెట్టడం వలన బిడ్డలు చెడిపోతారు. కాబట్టి చెడిపోయినటువంటి పిల్లలను చూచి, మా పిల్లలు స్నేహితుల వల్ల చెడిపోయారు, ప్రక్కవారి వలన చెడిపోయారు, వారి వలన చెడిపోయారు, వీరి వలన చెడిపోయారని మరి ఇతరులైన వారి మీద నెపము పెట్టక, మరి మేమే సరి అయిన రీతిని పెంచలేకపోయాము అని గ్రహించి ఇక ఏం చేయాలో దేవుని సన్నిధిలో పిల్లలను అప్పగించి పిల్లల కొరకు ఏడవాలి. అమ్మ, నా కొరకు కాదు కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అన్న ప్రభు మాటను జ్ఞాపకం చేసుకొని, అయ్యో మేము నేర్పించలేకపోయాము, మా పిల్లలు మీ సన్నిధిలో మేము పెంచలేకపోయాము, మమ్మల్ని క్షమించండి అని పెద్దలు వారి నిమిత్తం ఏడవాలి. పిల్లలు చెడిపోయినందుకు వారిని సరిచేయమని పిల్లల కొరకు ఏడవాలి. మన హృదయమును దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవాలి. మనకు ఆధారము దేవుడే, దిక్కు ఆయనే. ఆయన తప్ప మన పక్షముగా మరి అసాధ్యమైనటువంటి పనులు ఎవరూ చేయలేరు. గనుక ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే గనుక దేవుని సన్నిధిలో దోషులైపోయినటువంటి ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారట. అంటే ఆ జనాంగము వలన దేవుడు ఎవరెవరినైతే వారి మధ్యన ఉంచారో, ప్రారంభంలో ఆ జనాంగము ఇశ్రాయేలీలకు వెట్టి పనులు చేసినటువంటి దాసులుగా ఉన్నారు. కానీ తరాలు గడిచే కొలది ఆ వెట్టి పనులను చేసినటువంటి వారి యొక్క ప్రభావము ఇశ్రాయేలీల మీద పనిచేసింది. వారు ఎలాగా మరి నడిచారో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అటువంటి ప్రవర్తన ఇశ్రాయేలీలు కలిగి ఉండి దేవుణ్ణి విసర్జించినందువలన, దేవుని సన్నిధిలో దోషులైపోవడం వలన, ఆ యొక్క జనాంగము వలన వీరికి శ్రమలు ఎక్కువైపోయాయి. వారి పద్ధతులను అనుసరించడం వలన శ్రమలు ఎక్కువైపోయి వీరే ఇశ్రాయేలీలే ఆ జనాంగానికి దాసులుగా మారిపోయారు. కొంతకాలం వారు వీరికి దాసులుగా ఉన్నారు. కనానీయులు ఇశ్రాయేలీలకు దాసులుగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు దోషులు అవడం వలన ఇశ్రాయేలీలే కనానీయులకు దాసులైపోయారు. తారుమారైపోయింది పరిస్థితి.
కనుక మనము దేవునికి దాసులముగా ఉంటే అందరూ మనకు అనుకూలుగా ఉంటారు. దేవుని సన్నిధిని మనము దోషులమైతే అందరూ మన మీద అధికారం చూపుతారు, అందరూ మన మీద ప్రభుత్వం చేస్తారు. అందరికీ మనం దాసులమైపోయి కఠినమైనటువంటి శ్రమలను అనుభవించవలసి వస్తుంది. గనుక మనము నేర్చుకోవలసిన నీతి, నిరంతరము మనము దేవునికి మాత్రమే లోబడాలి. మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి, దేవుని సన్నిధిలో జీవించాలి, దేవుని సహాయంను మాత్రమే అడగాలి అని విశ్వాసములో మనం మన పిల్లలని పెంచబద్ధులమై ఉన్నాము, పెంచవలసిన వారమై ఉన్నాము. గనుక దేవుని యొక్క ప్రియమైనటువంటి వారలారా, మనము నిరంతరము దేవుని సన్నిధిని నిర్దోషులముగా ఉండాలి. దేవుడు పెట్టే పరీక్షల్లో మనము గెలవాలి. గనుక ఎట్టి విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుడు పెట్టే పరీక్షలో ఓడిపోకూడదు. మనము గెలవాలన్న ఆలోచన కలిగి ఉంటే చాలు, దేవుడే సహాయం చేస్తారు. ప్రయత్నం చేస్తే చాలు, ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తారు. గనుక ఇప్పుడున్నటువంటి గలిబిలి కలిగించే పరిస్థితులలో మరింత దేవుని సహాయం మనకు అవసరమై ఉన్నది. మరి ఎక్కువగా మనం దేవునితో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని సహాయంతోనే మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత కూడిన మనకెల్లరికూ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. విత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెని మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సమయం ప్రభువును తలంచుకుందాము. మనసులోనికి ఆలోచనలను రానియక ప్రభుతో సహవాసము చేయుట కొరకు నేను ఆయన సన్నిధిలో ఉన్నాను అన్న తలంపు మాత్రమే కలిగి ఉందాము. ఆయన సన్నిధిని దోషులై అన్నటువంటి మాటను మనం చదివి ఉన్నాము. ఆయన సన్నిధిని మనము దోషులముగా కాదు కానీ ఆయన సన్నిధిని నీతిమంతులముగాను నిందారహితులముగాను ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన మనలను సరిచేయువారు, క్రమపరచువారు. ఆయన మనకు నేర్పించువారు అని గ్రహించి దోషులముగా మారిపోయేటటువంటి ఏ ఇతర ఆలోచనలో మనసులోనికి ప్రవేశింపనీయక నేను ప్రభు యొద్ద ఉన్నాను, ప్రభు నాతో ఉన్నారన్న తలంపు మాత్రమే కలిగి ఉందాము. ప్రభు తలంపు కలిగి ఉన్నటువంటి వారలారా, మనము స్వపరీక్ష చేసుకుందాము. దేవుడు వద్దు అన్న వాటిని మనము విసర్జించే వారముగా ఉన్నామా? మనలో నుండి తీసివేసుకునే వారముగా ఉన్నామా? వాటిని విడిచిపెట్టి వేసి మరలా వాటిని గురించి ఆలోచించకుండా వాటి వైపుకు చూడకుండే ఉండే వారముగా ఉన్నామా? లేక వినుట మట్టుకైతే విందురు కానీ గ్రహింపరు అని వ్రాయబడి ఉన్నట్లుగా ఆయన మాటలను విని విడిచిపెట్టి మన ఇష్టానుసారమైన రీతిలో జీవించే స్థితిని కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. ఆయనకు లోబడితే మనకు మంచిది, మనము బ్రతుకుతాము. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన నరుడు బ్రతుకును అని వ్రాయబడి ఉన్నది. గనుక బ్రతకాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరము కలిగి ఉన్నాము. కానీ ప్రభు తెలియచేయుచున్న మాట, నీవు జీవించుచు ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే.
గనుక బ్రతికిన వారముగా ఉన్నామా, మృతులముగా ఉన్నామా పరిశీలన చేసుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుని దృష్టిలో మృతులము, మన దృష్టిలో బ్రతికిన వారముగా ఉండుట అనగా మేము పని చేసుకొనిచున్నాము, మా సంపాదనతో మేము బ్రతుకుతూ ఉన్నాము. మాకు కావలసినవన్నీ కూడా మేము సంపాదన చేసుకొనిచి ఉన్నాము. మేము సమృద్ధి కలిగి ఉన్నాము, మాకు ఎటు విధమైన కొదువు లేదు అని సంతృప్తి పడినా అటువంటి జీవితము దేవుని దృష్టిలో మృతమైనదే. దేవుని దృష్టిలో బ్రతుకుట అనగా ఆయనకు లోబడి జీవించడం, ఆయన చెప్పినది చేయడం, సంపూర్ణముగా ఆయన మీద ఆనుకొని ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఈ రీతిని మనము పరీక్ష చేసుకున్న ఎడల మృతులమా బ్రతికి ఉన్న వారమా మనకే అర్థమవుతుంది. మృతమైన స్థితిలో ఉన్న ఎడల క్షమాపణను వేడుకుందాం. మా జ్ఞానము, మా ఆలోచన, మా ప్రయత్నము, మా ప్రయాసను బట్టి మేము ఆహార సమృద్ధి కలిగి ఉన్నాము, నిర్విచారమైన స్థితిని కలిగి ఉన్నాము, సుఖవంతమైన జీవితమును కలిగి ఉన్నామని అనుకొనిచ్చి ఉన్నాము. కానీ అయ్యా మిమ్మును లేకపోవుట, మిమ్మును కలిగి ఉండకపోవుట ఇది గొప్ప మరణకరమైన స్థితి కలిగి ఉన్నది. ఇటు స్థితిని బట్టి మమ్మను క్షమించండి ప్రభువా. పేరుకు మాత్రమే బ్రతికి ఉన్న వారి వరుసలో ఉన్నాము, కానీ మేము మీ దృష్టిలో మృతి చెందిన వారముగానే ఉన్నాము. క్షమించండి ప్రభువా అని ప్రభువును వేడుకుందాము. ఇశ్రాయేలీలు పేరుకు మాత్రము దేవుని జనాంగముగా ఉన్నారు, దేవుని దృష్టికి దోషులైపోయారు. గనుక ఎవరైతే వారికి దాసులుగా ఉన్నారో వారికే వీరు దాసులుగా మారిపోయారు. పరిస్థితులు తారుమారైపోయినవి. వీరు అధికారులుగా, కనానీయులు దాసులుగా ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో వీరు మృతులుగా ఉండుటను బట్టి కనానీయులు అధికారులు అయ్యారు, ఇశ్రాయేలీలు దాసులైపోయారు. ఎంత దుఃఖకరమైన స్థితి! అటువంటి స్థితి మనము కలిగి ఉన్నాము గనుక క్షమాపణను వేడుకుందాము. క్షమాపణను వేడుకొనినటువంటి వారలారా తీర్మానము చేసుకుందాము. నిరంతరము ఆయనతో సహవాసము చేయడానికి, నిరంతరము ఆయన సన్నిధిలో నీతిగా ఉండడానికి, నిర్దోషులముగా ఉండడానికి ప్రయత్నము చేద్దాం. ఇశ్రాయేలీలందరూ దేవుని దృష్టిలో దోషులైపోయినా ఆయన సన్నిధిని నీతిమంతుడిగా ఒత్నియేలు అనే ఒక యోధుడు ఉన్నారు. ఆ యోధుని ప్రజలనందరినీ రక్షించే విధముగా దేవుడు వాడుకున్నారు. గనుక మనము ఆయన సన్నిధిలో నీతిగా, నిర్దోషత్వము కలిగిన వారముగా ఉన్న ఎడల దేవుడు మనలను వాడుకొనును, తన పనిలో వాడుకొనును. గనుక ఆయన పనిలో ఉండుట ఎంత గొప్ప ధన్యత! ఒక యజమానుని యొద్ద పని చేసినప్పుడు జీతం ఇచ్చును, దేవుని పనే చేసినప్పుడు దేవుడిచ్చే జీతము ఎంత ఘనముగా ఉండునో మనము లెక్కించలేము. ఆయన ఇచ్చే జీతమును
మనుషులు ఇచ్చే జీతము మనము లెక్కించగలము, కానీ దేవుడిచ్చే జీతము మనము గ్రహింపజాలనటువంటి రీతిని ఆయన ఇచ్చేవారై ఉన్నారు అని గ్రహించి తీర్మానము చేసుకొని దేవునికి లోబడడానికి, ఆయన సన్నిధిలో దోషులముగా కాదు కానీ నిర్దోషులముగా ఉండుట కొరకు తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకునేటువంటి వారలారా, ప్రభువుకు సమర్పణ అవుదాము. ప్రభువా, నా ఆత్మను, జీవమును, శరీరమును మీకు అప్పగిస్తున్నాను. నేను కలిగి ఉన్న ఆలోచనలను, నా యొక్క గత కాలమును, నేటి కాలమును, రాబోచున్న కాలమును నీకు అప్పగించుచూ ఉన్నాను. అయ్యా, మీకు అప్పగించుకొని మీకు లోబడి జీవించిన వారిని ఘనులుగా మీరు ఉంచారు. వారిని మీ మహిమ కొరకు వాడుకున్నారు. మీకు సాక్షులనుగా నిలబెట్టుకున్నారు. వారి పక్షముగా మీరు అనేకమైనటువంటి కార్యములు చేశారు. మమ్మను మీకు సమర్పణ చేసుకొనుట మాకు మేలు. మేము బ్రతుకుదుము, మేము మీ చేత ఘనపరచబడుదుము. మీరు హెచ్చించువారు, ఘనపరచువారు గనుక మమ్మను మీకు అప్పగించుకొనొచ్చి ఉన్నామని ప్రభువుకు సమర్పణ అవుదాము. సమర్పణ చేసుకొనినటువంటి వారలారా, అంశ ప్రార్థన చేద్దాము. ప్రభువా, ప్రతికూల స్థితులను చూచి మేము అధైర్యపడక, ఇది మాకు ఒక పరీక్ష అని, ఆ పరీక్షలో మేము గెలవవలయనని ఆలోచన మాకు కలిగించండి. మాకు మీరు పెట్టే పరీక్షలలో మమ్మను మీరు విడిచిపెట్టరు, కానీ మీ సహాయమును అడిగిన ఎడల నిశ్చయముగా మీ సహాయముతో మేము పరీక్షలో గెలిచినట్లు మమ్మను దీవించువారు మీరు అన్న గ్రహింపు మాకు అనుగ్రహించండి. యుద్ధము చేయడానికి వారు నేర్చుకొనున్నట్లుగా మీరు ఆ యొక్క వ్యతిరేక జనాంగమును మీరు ఉంచి ఉన్నారని నేటి గ్రంథములో వ్రాయించినటువంటి వాడా, మా కష్టాలు, ప్రతికూల పరిస్థితులు మాకు అనుభవమును నేర్పించుట కొరకే మాకు రానిచ్చి ఉన్నారని అర్థం చేసుకొనగలిగిన మనస్సును మాకు దయచేయండి. వ్యతిరేక ఆలోచనలు, విరోధ భావము, మెడల అసంతృప్తి, అసహనము కలిగి ఉండకుండా నా ప్రభు నా మేలు కొరకే, నా ఉన్నతమైన స్థితి కొరకే దేవుడు నాకు ఈ పరీక్షలను పంపించి ఉన్నారని మిమ్మను బట్టి ఆనందించగలిగిన స్థితి, విశ్వాసంలో స్థిరపడగలిగిన స్థితిని నాకు దయచేయండి ప్రభువా అని అంశ ప్రార్థన చేద్దాము. అంశ ప్రార్థన చేసినటువంటి వారలారా, ప్రభువుకు నమస్కారములు చెల్లించుదాము. ప్రభువా, మీకే స్తోత్రములు. మేము తప్పిదములు చేసిన ఆ తప్పిదముల ద్వారా వచ్చినటువంటి ఫలితములను బట్టి మేము అనుభవములో నేర్చుకొనున్నట్లు నా తండ్రి, ఆ కష్టములను మాకు అనుకూలముగా మార్చివేసినటువంటి వాడా స్తోత్రములు. మేము మంచి స్థితిలో ఉండగా కష్టములు వచ్చినా ఆ కష్టములను బట్టి ఆనందించి, ఆ కష్టములను మేము ఎదుర్కొనుటను బట్టి మాకు నూరంతల జయమును, సత్ఫలితమును ఇచ్చువాడా, మీకే స్తోత్రములు, నమస్కారములు.
మా కష్టములలో మీకు మొరపెట్టగా ఆయా వ్యక్తుల ద్వారా ఎవరి ద్వారా ఏ సహాయం అవసరమో వారి ద్వారా సహాయమును పంపించి మాకు నిమ్మళమును నెమ్మదిని ఇచ్చి ఉన్నారు. స్తోత్రములు. మరి ముఖ్యముగా యేసు అనగా రక్షకుండు, ఎవరినైనాను రక్షించును అని మేము పాడుకొంచున్నట్లు యేసు అనే నామముతో ఈ భూమి మీదకు వచ్చివేసి శాశ్వతమైన రక్షణను అనుగ్రహించిన వాడా స్తోత్రములు. మేము కష్టాల పాలు అవడానికి కారణమైన సమస్తమును జయించినటువంటి వాడా మీకే స్తోత్రములు, నమస్కారములు ప్రభువాని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రక్షణ ద్వారా ఇహమందు పరమందు శాశ్వతమైన శ్రేష్టమైన మేలులు అనుభవించినట్లు మనపక్షముగా ఆయన చేసిన సమస్త రక్షణ కార్యములను బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుదాము. ప్రభువును స్తుతించినటువంటి వారిలారా కొద్ది సమయము కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములో చెల్లించున్నాం తండ్రి. కొద్ది సమయం మీతో సహవాసం చేయట కొరకు కృప చూపించారు. స్తోత్రములో నమస్కారములు తండ్రి. ఆయా స్థలములలో నుండి ఏకీభవించిన వారిని అందరినీ దీవించండి, మీ సన్నిధిని స్థిరపరచండి, మీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదములు దయచేయండి తండ్రి. నాయన వారి అక్కర్ల అవసరతలు తీర్చండి ప్రభువా. మీతో సహవాసము చేయుటను బట్టి నాయన పొందవలసిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి మేలును బిడ్డలైన వారికి దయచేయమని వేడుకొంచున్నాం, విశ్వాసంలో స్థిరపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మీ యొక్క ముఖకాంతిని ప్రకాశింప చేయమని వేడుకొంచున్నాము తండ్రి. దూరదేశాలలో రాష్ట్రాల్లో ఉన్న ప్రియులైన బిడ్డలను దీవించండి, వారి పని పాటులలో తోడుగా ఉండి నాయన మహిమ పొందమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రయాణంలో తోడుగా ఉండండి నాయన. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనిని దయచేయండి. ఆర్థిక సమస్యలు, పేదరికము, అప్పుల నుండి విడిపించండి తండ్రి. నాయన చిక్కులు, సమస్యలు, కలహాలు, వ్యాజ్యములు తండ్రి అన్నిటిలో వారు అడుగుచున్న
నా తండ్రి ప్రార్థించుచున్న అంశములకు మీ చిత్తానుసారమైన రీతిని నెరవేర్పును దయచేయమని వేడుకొంచున్నాం. యుక్త వయసులో వివాహములు జరిపించండి. సంతానం కావలసిన వారికి సంతాన సాఫల్యతను దయచేయండి. యవనస్తులైన బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. నాయన దుర్వ్యాపారముల నుండి విడిపించి సుబుద్ధి సత్ప్రవర్తన దయచేయండి. శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారిని మీ కృపలో భద్రం చేయండి. నా తండ్రి పంటలను, పొలములను, తోటలను దీవించండి. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతి నిత్యము దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన మిషన్ అధికారులను దీవించండి. సేవకులను మీ దయచేత పోషించండి. సేవార్థమైన పనులలో సఫలతను దయచేయండి. నా తండ్రి ప్రభుత్వ అధికారులను, నాయకులను దీవించండి. వారు చేయుచున్న పనులను దీవించి మహిమ పొందమని వేడుకొంచున్నాము. మమ్మల్ని అందరినీ మీ యొక్క మహిమ ఎగుమనకు ఆకర్షించండి. విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ త్వరగా పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించలాగను మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకులయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి ఉన్న ఎల్లరికను ప్రార్థించిన విడిచిన మర్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమేన్. అందరికీ మరణాత.